తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ఆహ్వానం. ప్రభుత్వ ఆధ్వర్యంలో 9న నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన పొన్నం బృందం కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేసింది. సో మొత్తానికైతే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ ఉన్నది, ప్రతిపక్ష నాయకుడిగా మీరు రావాలని ఆహ్వాన పత్రిక ఇచ్చి కాసేపు ముచ్చటించిన తర్వాత లంచ్ టైంలో కేసీఆర్తో కలిసి భోజనం చేసినట్టుగా కూడా మనం వార్తలు చూడడం జరిగింది. ఎందుకనంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి లాంఛనంగా ప్రభుత్వం ప్రకారం ఆహ్వానించాలి కాబట్టి సంప్రదాయం ప్రకారం వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. మరి కేసీఆర్ వస్తాడా రాడా అనే విషయం మాత్రం అది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆయనకు వచ్చే ఉద్దేశం లేదు, అసెంబ్లీకి వస్తలేడు కాబట్టి సచివాలయ తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు రాడు. ఎందుకనంటే వాళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి రూపమే తెలంగాణ ప్రజలంతా ఒక 15-20 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. మళ్ళీ కొత్త విగ్రహ ఆవిష్కరణ సమయంలో వెళ్తే కేసీఆరే ఇంకా దీన్ని కూడా ఆమోదించినా తెలుస్తుంది కాబట్టి కేసీఆర్ వెళ్ళే అవకాశాలు అయితే అక్కడ లేవు. ఇంకా తెలంగాణ తల్లిపైన హైకోర్టులో పిల్లు, ముదురుతున్న విగ్రహ వివాదం, గలం విప్పుతున్న తెలంగాణ విగ్రహ ప్రతిష్టాపనను ఆపాలని జూలు గౌరీశంకర్ పిటిషన్. సో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలంచింది. సో దానిపైన కోర్టులో కేసు అంట. వీళ్ళంతా తెలంగాణ తల్లి విగ్రహం మార్పు గురించే ఇచ్చిండు. దాని గురించి ఇంకా పూర్తి తెలంగాణ తల్లిపై హైకోర్టులో పిల్లు. ఇంకా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. కొత్త విగ్రహం రూపురేఖలపైన సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రభుత్వం తాను రూపొందించిన నమూనానే ప్రతిష్ఠించేందుకు ముందుకు సాగుతున్నది. దీంతో విగ్రహ ప్రతిష్టను ఆపాలని కోరుతూ రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, ప్రముఖ కవి రచయిత జూలూరి గౌరీశంకర్ సహా పలువురు విగ్రహ హైకోర్టును ఆశ్రయించారు. సోనియా గాంధీ తన జన్మదిన కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తున్నట్టు ప్రకటించిందని, ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంటున్నది. అయితే ఈ నూతన విగ్రహం రూపంపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు, అనుబంధ మేధావులు మినహా తెలంగాణ సమాజం అంతా కొత్త విగ్రహం కాంగ్రెస్ చేయి గుర్తును ప్రచారం చేసేదిగా ఉన్నదని అభిప్రాయపడుతున్నది. 2006 నుంచి తెలంగాణ ప్రజల మధ్యలో స్థిరపడిపోయిన తల్లి భావనను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విగ్రహంలో మార్పును తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు అభివర్ణిస్తున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి అన్నట్టుగా ఉద్యమ కాలంలో నాడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు, బుద్ధిజీవులు, తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో తెలంగాణ తల్లి రూపుదిద్దుకున్నది. కేసీఆర్ మీద రాజకీయ కక్షతో తెలంగాణ మీద వీసమెత్తు కూడా అవగాహన సోయిలేని వ్యక్తి నేడు దాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నాడని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై తెలంగాణ సమాజం మండి పడుతున్నదని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవమే ఇక్కడ ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకో కోసం తెలంగాణ అంటే పేద రాష్ట్రం కాదు, ధనిక రాష్ట్రం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు రాసిన విధంగా కేసీఆర్ కూడా ఇంకా పేదరికం ఉట్టిపడేటట్టుగా ఉండద్దు, మనం తెలంగాణ అనేది సస్యశ్యామలంగా సుభిక్షంగా కోటి రతనాలతో తులతూగినట్టుగా ఉండాలని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహంలో నెత్తిపైన కిరీటం, ఇక్కడ పంటలు అదేవిధంగా ఎడమ చేతిలో బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిష్ఠించే విధంగా అంతా దేవతామూర్తిలాగా తెలంగాణ తల్లి అంటే మా అందరికీ దేవత లెక్క, ఇక్కడ ఆడబిడ్డలు అన్నట్టుగా ఆ విధంగా విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం పేదరికం ఉట్టిపట్టేలాగా, అదేవిధంగా డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఆమె బర్త్డే కానుకగా తెలంగాణ ప్రకటించినందుకు మేము ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆమె బర్త్డే రోజే పెడుతున్నామని పెట్టడం ఈ విధంగా తెలంగాణ సాంప్రదాయాలను మంట కలిపినట్టు అవుతుంది. చాలామంది మేధావుల సలహాలు తీసుకోలేదు, ఉద్యమకాల సలహాలు తీసుకోకుండా ఏకపక్షంగా అసలు తెలంగాణ కోసం జై తెలంగాణ నినదించని ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్న ఈ రూపురేఖని మార్చే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ జూలూరి గౌరీశంకర్ గారు ప్రముఖ రచయిత